ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇండిపెండెన్స్ డే స్పీచ్లో మిషన్ సుదర్శన చక్ర గురించి మాట్లాడి ఒక బాంబు పేల్చారు. దీని తర్వాత ఈ సిస్టమ్ అసలు ఏంటి, ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడానికి అందరిలో ఒక కుతూహలం అయితే పెరిగింది. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలైతే ఇంకా బయటికి రాలేదు. మోదీ గారైతే ఇది ఇండియాకి ఐరన్ డోమ్ అని చెప్పారు. అయితే దీని అర్థం ఇండియా ఇజ్రాయేలీ ఐరన్ డోమ్ లాంటి సిస్టమ్ని డెవలప్ చేస్తుందని కాదు. ఇజ్రాయేలీ ఐరన్ డోమ్ అనేది చిన్న చిన్న రాకెట్స్, ఆర్టిలరీ షెల్స్ని స్టాప్ చేసే సిస్టమ్. హమాస్కి ఇవే మెయిన్ వెపన్స్ కాబట్టి ఎన్నో సంవత్సరాల నుండి ఇది ఇజ్రాయెల్ని డిఫెండ్ చేసుకుంటూ వస్తుంది, పైగా 90% యాక్యురసీతో. దీనివల్ల బాగా ఫేమస్ అయింది. ఇక ప్రపంచ దేశాల్లో ఐరన్ డోమ్ అనే పేరు దేశాన్ని రక్షించే ఒక సిస్టమ్ అని ముద్రపడింది. ట్రంప్ ఇప్పుడు గోల్డెన్ డోమ్ అంటున్నాడు. అయితే ఈ పేరు పెట్టడానికి ముందు అమెరికాకి కొత్త డిఫెన్స్ రాబోతుంది, ఐరన్ డోమ్ ఫర్ అమెరికా అని హైలైట్ చేశాడు. తర్వాత గోల్డెన్ డోమ్ అని చెప్పాడు. ఇక్కడ మోదీ గారు కూడా మన దేశానికి ఐరన్ డోమ్లా ఒక షీల్డ్ క్రియేట్ అవుతుంది, ఇదే మిషన్ సుదర్శన చక్ర అని చెప్పారు. అయితే మీడియా రిపోర్ట్స్ని బట్టి ఈ సుదర్శన చక్ర అనేది S-400 ఆకాశ్లా ఒక సింగిల్ సిస్టమ్ కాదు, ఇలాంటివి ఎన్నో సిస్టమ్స్ నెట్వర్క్గా కలిసి పనిచేసి ఒక షీల్డ్గా ఫార్మ్ చేయటమని అర్థమవుతుంది. మిజైల్, డ్రోన్ దాడులు లాంటి ఫిజికల్గా చేసే దాడులే కాకుండా సైబర్ అటాక్స్ నుండి కూడా ఇది డిఫెండ్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే శత్రువు దాడి చేస్తే కేవలం డిఫెండ్ చేయడమే కాదు, అఫెన్సివ్ వెపన్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. 2035 కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వాలనేది గోల్. ఈ డీటెయిల్స్ని బట్టి ఈ సుదర్శన చక్ర సిస్టమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IACCS కన్నా చాలా కాంప్రిహెన్సివ్, అడ్వాన్స్డ్ అని అర్థమవుతుంది. ఆపరేషన్ సింధూర్లో ఈ IACCS అనేది ఒక దేశం నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని ప్రపంచానికి చూపించింది. నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ అంటే ఎయిర్క్రాఫ్ట్ కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ విడివిడిగా ఆపరేట్ అవడమే కాకుండా ఒకదాని డేటాని ఇంకో దానికి నిరంతరాయంగా షేర్ చేసుకుంటూ కమ్యూనికేట్ అవుతూ కలిసి పనిచేయడం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో IACCS అనే నెట్వర్క్ ఉందని తెలిసింది. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. ప్రతి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇండిపెండెంట్గా ఉన్న రెడార్, ఫైటర్ జెట్స్, సర్వేలెన్స్ ప్లేన్స్, ఇలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అసెట్స్ అన్నీ కూడా ఒక నెట్వర్క్గా కనెక్ట్ అయి ఉంటాయి. సపోజ్ బోర్డర్కి క్లోజ్గా ఉన్న ఒక రెడార్ ఏదైనా ఎనిమీ జెట్ బోర్డర్ని క్రాస్ చేస్తుందని పసిగడితే ఆ డేటా అన్ని అసెట్స్కి కూడా ఆటోమేటిక్గా కనబడుతుంది. తర్వాత IACCS కమాండ్ సెంటర్స్ టార్గెట్ ఉన్న లొకేషన్ని బట్టి ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో బెటర్ అనుకుంటే దానితో షూట్ డౌన్ చేస్తుంది. ఏదైనా ఎవాక్స్ టార్గెట్ని గుర్తిస్తే ఆ టార్గెట్ బాగా తక్కువ ఎత్తులో ఉండడం వల్ల గ్రౌండ్ మీద ఉన్న రెడార్స్ గుర్తించకపోయినా ఎవాక్స్ ఇస్తున్న డేటాతో మిజైల్ని ఫైర్ చేయొచ్చు. ఈ IACCS ద్వారానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రష్యా S-400తో చేయలేని దాన్ని 4 రోజుల యుద్ధంలోనే చేసి చూపించింది. రష్యన్ S-400 సిస్టమ్ వార్ స్టార్టింగ్లోనే 150 కిలోమీటర్ల దూరంలో ఒక యుక్రేనియన్ జెట్ని షాట్ డౌన్ చేసింది. అది వరల్డ్ రికార్డ్ అయింది. అంతకుముందు ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా 50 కిలోమీటర్లకి అవతల ఉండగా ఎయిర్క్రాఫ్ట్ని డౌన్ చేయలేదు. అయితే వార్ స్టార్టింగ్లో ఒక జెట్ని అంత దూరంలో డౌన్ చేసినా మరలా S-400 అంత డిస్టెన్స్లో వేరే జెట్స్ని డౌన్ చేయలేదు. ఎందుకంటే యుక్రేనియన్ పైలట్స్ బాగా తక్కువ ఎత్తులో జెట్స్ని ఆపరేట్ చేశారు. భూమి గుండ్రంగా ఉండడం వల్ల డిటెక్ట్ చేయడం కష్టం. అయితే రీసెంట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆపరేషన్ సింధూర్లో డౌన్ అయిన 5 పాకిస్తానీ జెట్స్ ఒక స్ట్రాటజిక్ ఎయిర్క్రాఫ్ట్ని S-400 డౌన్ చేసిందని చెప్పారు. ఆ స్ట్రాటజిక్ ఎయిర్క్రాఫ్ట్ని అయితే 300 కిలోమీటర్ల దూరంలో, అంటే వరల్డ్ రికార్డ్. అయితే S-400 బోర్డర్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. బోర్డర్ని క్రాస్ చేయకుండానే 5 జెట్స్ని డౌన్ చేసింది. అవి పాకిస్తాన్లోనే క్రాష్ అయ్యాయి. అంటే 100 కిలోమీటర్లకి అవతలే ఆ జెట్స్ అన్నీ డౌన్ అయ్యాయి. S-400కి ఎవాక్స్ లాంటి ఇతర ప్లాట్ఫామ్స్ IACCS ద్వారా గైడెన్స్ ఇచ్చాయి కాబట్టి 4 రోజుల యుద్ధంలో రష్యా సాధించలేని దాన్ని ఇండియా సాధించింది. రష్యాతో పాటు ఇంకొన్ని దేశాల దగ్గర కూడా ఇలాంటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్స్ ఉన్నాయి. కానీ కొన్ని ఎర్లీ వార్నింగ్ కోసమే కానీ మిజైల్స్ని గైడ్ చేసే లెవెల్లో డేటాని షేర్ చేసుకోలేవు. రష్యా దగ్గర ఉంది కూడా ఓల్డ్ వర్షన్, లేటెస్ట్ సిస్టమ్స్ని అయితే డెవలప్ చేస్తుంది. అయితే ఇలా ఆల్రెడీ IACCS ద్వారా ఇండియా మ్యాసివ్ డ్రోన్ అటాక్,
మిజైల్స్, జెట్స్ నుండి మన ఎయిర్ బేస్లని డిఫెండ్ చేస్తే ఇప్పుడు ఐఏసీసీఎస్గా బాబ్ కూడా రెడీ అవుతుందని తెలుస్తుంది. ఇండియా ఆకాశంజీ, విఎల్ఎస్ఆర్ శామ్, ప్రాజెక్ట్ కుషా, మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ వీటన్నింటినీ డెవలప్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటితో పాటు రకరకాల సర్వేలెన్స్ ప్లాట్ఫామ్స్ని కూడా డెవలప్ చేస్తుంది. 2026-29 టైం పీరియడ్లో 52 మిలిటరీ సర్వేలెన్స్ శాటిలైట్స్ని పంపబోతుంది. వీటికి నెక్స్ట్ జనరేషన్ రెడార్స్, ఆప్టికల్ సెన్సార్స్ ఉంటాయి. అలాగే హై ఆల్టిట్యూడ్ సుయిడో శాటిలైట్ డ్రోన్స్ని కూడా డెవలప్ చేస్తుంది. ఇవి సోలార్ ఎనర్జీతో నెలల పాటు శత్రువు మీద నిఘా పెడుతుంటాయి. ఇంకా రకరకాల స్పై ప్లేన్స్ని కూడా డెవలప్ చేస్తుంది. ఈ సుదర్శన చక్ర అనేది ఐఏసీసీఎస్ల ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ బోర్న్ అసెట్స్ని ఒకటి చేయటం కాకుండా ఇంకా కాంప్రిహెన్సివ్గా చాలా అసెట్స్ని ఒకటి చేస్తుంది. అఫెన్సివ్ కేపబిలిటీస్ కూడా ఉన్నప్పుడు అప్కమింగ్ రాకెట్ ఫోర్స్ కూడా కనెక్ట్ అవుతుంది. సో ఓవరాల్గా అన్ని శాటిలైట్స్, సర్వేలెన్స్ ప్లాట్ఫామ్స్, ఎయిర్ డిఫెన్స్ అసెట్స్, అలాగే డ్రోన్, రాకెట్, మిజైల్ సిస్టమ్స్ అన్నీ ఒక నెట్వర్క్గా ఫామ్ అవడమే ఈ మిషన్ సుదర్శన్ చక్ర గోల్ అని రిపోర్ట్స్ ఇండికేట్ చేస్తున్నాయి. అమెరికా కూడా జాయింట్ ఆల్ కమాండ్ అండ్ కంట్రోల్ పేరుతో యుఎస్ మిలిటరీ మొత్తాన్ని ఒకే నెట్వర్క్గా తీసుకెళ్లాలని చూస్తుంది. సపోజ్ శత్రువులు బలిస్టిక్ మిజైల్స్ని ఫైర్ చేశారు, రెడార్స్, సెన్సార్స్ అన్నీ కూడా వాటిని డిటెక్ట్ చేసి డేటాని షేర్ చేసుకొని ఇంటర్సెప్టర్స్తో షూట్ డౌన్ చేస్తాయి. అయితే సర్వేలెన్స్ నెట్వర్క్, అఫెన్సివ్ వెపన్స్ కూడా దానికి కలిస్తే ఏం జరుగుతుందంటే రెడార్స్ అనేవి మిజైల్స్ ట్రాజెక్టరీని బట్టి సెకండ్స్లోనే ఎస్టిమేటెడ్ లాంచ్ లొకేషన్ని ఐడెంటిఫై చేస్తాయి. ఆ డేటా ఆటోమేటిక్గా శాటిలైట్స్, డ్రోన్స్కి కూడా వెళ్తుంది. అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఆ ఏరియాలో వెతికి లాంచ్ లొకేషన్ని వెంటనే ఐడెంటిఫై చేస్తాయి. ఆ డేటా ఆటోమేటిక్గా మిజైల్ సిస్టమ్స్, డ్రోన్ లాంచర్స్కి వెళ్తుంది. అవి ప్రతిదాడి చేస్తాయి. అలాగే రివర్స్లో శాటిలైట్స్, డ్రోన్స్ కూడా సొంతగా మిజైల్ లాంచర్స్ని గుర్తించినప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి అలర్ట్ వెళ్తుంది. అమెరికన్ మిలిటరీ మొదలుపెట్టిన ప్రాజెక్ట్కి గోల్ ఇదే. అయితే మోదీ గారు ఈ మిషన్ సుదర్శన చక్ర ఒక షీల్డ్, ఇది దేశాన్ని కాపాడటమే కాదు ప్రతిదాడి కూడా చేస్తుంది అన్నారంటే దాని అర్థం అన్ని రకాల సర్వేలెన్స్ అసెట్స్, డిఫెన్సివ్, అఫెన్సివ్ వెపన్స్ని ఒక నెట్వర్క్గా ఏకం చేయటమే లక్ష్యం. అలాగే మిలిటరీ ఇన్స్టాలేషన్సే కాకుండా థ్రెట్ ఉన్న సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫ్యాక్టరీలు, స్కూల్స్, రిలీజియస్ ప్లేసెస్ లాంటి వాటికి కూడా ఎయిర్ డిఫెన్స్ కవర్ని ఎక్స్పాండ్ చేయబోతున్నట్టు చెప్పారు. అలాగే ఈ నెట్వర్క్ అనేది అన్ని అసెట్స్కి సైబర్ డిఫెన్స్ కూడా ఇస్తుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.